పచ్చని కొబ్బరి చెట్ల సోయగాలు, గాలిలో తేలియాడే మట్టి వాసన, పక్షుల కిలకిల రావాల మధ్య ప్రకృతి ఒడిలో నిద్రిస్తున్న పవిత్ర క్షేత్రం జొన్నాడ స్వయంభూ శివాలయం. కోనసీమ అందాల మధ్య వెలిసిన ఈ శివాలయం భక్తికి, ప్రశాంతతకు ప్రతీక. ఇక్కడికి అడుగుపెట్టగానే మనసుకు చల్లని గాలి తాకుతూ ఉంటుంది. చుట్టూ విస్తరించిన పచ్చని పంట పొలాలు, మధ్య మధ్యలో వంకర తిరిగే కాలువలు, ప్రకృతి తన సౌందర్యాన్ని ఆవిష్కరించినట్లుంటుంది. ఉదయాన్నే సూర్యకిరణాలు ఆలయ గోపురాన్ని తాకిన ఆ క్షణం, ఆ దృశ్యం భక్తికి కొత్త అర్థం చెబుతాయి. ప్రకృతి మధ్య వెలిసిన ఈ శివాలయం ఎంతో పురాతనమని స్థానికులు చెబుతారు. స్వయంభూ శివలింగం వెలిసిన క్షేత్రం అని విశ్వాసం. ప్రతి సోమవారం అభిషేకాల సమయంలో గాలి కూడా ఓం నమః శివాయ అని జపం చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఇక్కడి ప్రశాంతత మనసులోని అలజడిని తగ్గిస్తుంది. ప్రకృతి ఒడిలో పరమశివుని దర్శించడం ఒక అపూర్వ అనుభూతి కలిగిస్తుంది. మహాశివరాత్రి రోజున ఈ ప్రదేశం భక్తులతో కలకలలాడిపోతూ ఉంటుంది. కానీ ఎప్పుడైనా వచ్చినా ఇక్కడ నిశ్శబ్దం మనకు ఓం నమః శివాయ అంటూ నూతన శక్తినిస్తుంది. ఎప్పుడు ఈ దేవాలయానికి వచ్చినా స్వయంగా మన చేతులతో మనమే గంగాజలం కానీ ఆవు పాలు కానీ తీసుకుని వెళ్ళి మనమే స్వయంగా అభిషేకం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉన్న 108 శివలింగాలు కూడా మన స్వహస్తాలతో అభిషేకం చేసుకోవచ్చు. ప్రకృతి, ప్రశాంతత, పరమశివుని కరుణ, ఈ 3 కలిసిన పవిత్ర స్థలం ఈ జొన్నాడ శివాలయం. మీరు కూడా ఒకసారి వచ్చి ఈ దైవానుభూతిని అనుభవించండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.